ఏం పరిష్కారం దొరికింది? ఇంతకుముందు మీకు పేరు మార్పులు ఎక్కడ కూడా ధరణి అనే కార్యక్రమంలో పేరు తప్పబడినప్పుడు కరెక్షన్ లేదు, మార్చుకునే అవకాశం ఆ ధరణిలో వెబ్సైట్ లో లేదు. అంటే ఏదైనా మన పేరు ఆదినారాయణ అని పడే బదులు ఆది నా అని పడినా ఇంకా ఎనా లేకున్నా కూడా అవకాశం లేకపోతుంది. అంటే పేరు మార్చడానికి కూడా గతంలో ఇచ్చిన ధరణి యాప్ లో ఇది అవకాశం లేదు. మీరు పలుమార్లు అధికారులకి వెళ్ళి సంప్రదించిన అధికారులు చేసుకుపోతుండే, ఇది వాళ్ళ స్థానం లేదు కాబట్టి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు, ఆర్డీ దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్కి వెళ్ళారు, సీసీఎల్కి వెళ్ళారు. ఇవన్నీ మన తిరుగుడే అంతా చెప్పుదరుగుడు కానీ మన పని కాకపోతున్నాయి. అంటే అందులో లేదు, మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు వీరు అప్పీల్ చేసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ సరైన మార్గం ఈ భూభారతి చట్టంలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పేరు మార్చే కార్యక్రమం కూడా ఈ భూభారతి చట్టంలో మన పొందుపరచబడింది. అంటే మీరు ఇంతకాలం డీడీలు కట్టినా, ఎంఆర్ఓ గారు కలిసినా, ఆర్డీఓ గారు కలిసినా, కలెక్టర్ కలిసినా, సీసీఆర్ అక్కడ హైదరాబాద్ వెళ్ళి కలిసినా కూడా మీకు సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుంది మీకు. ఇప్పుడు మనమిచ్చిన యాప్ లో, మనమిచ్చిన భూభారతి చట్టంలో పేరు మార్చడానికి అవకాశంగా ఒక యాప్ తయారు చేశారు. ఒక నియమ నిబంధనలతో ప్రక్రియ చేశారు. ఈ రోజు మీకు దానికి న్యాయం దొరకబోతుంది. అంటే అప్పుడు వీళ్ళకి మనం సైన్ అది పాతే